ఇవాళ ఎవరో కూడా నా నూజివీడు ప్రజలు నన్ను రాజీనామా చేయమని ఎవడు అడగడం ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళు వచ్చి అడుగుతుంటారు. కావాలంటే నీకు అంతకే నిల్చోవాలనుకుంటే ప్రకాశం డిస్ట్రిక్ట్కి వెళ్ళి ప్రకాశం డిస్ట్రిక్ట్ లో అక్కడ రాజీనామా చేయాలి ఎవరన్నా చేసుకొని అక్కడ నుంచో. కానీ నూజివీడు కాదు, నూజివీడులో ఎవడో మగవాళ్ళు లేడా? మగవాళ్ళు లేరా నూజివీడులో? ఎన్నికల్లో రుతురానికి ఎవరు లేరా? యాభై పేరు నూజివీడులో ఎందుకు కావాలా? ఎక్కడి నుంచి ఇచ్చాం? మన జిల్లాలో కనీసం ఇచ్చినా మేము సంతోషించేవాళ్ళం. మన జిల్లాలో కూడా ఇవ్వలేదా మీరు? ఎక్కడి నుంచో తీసుకొచ్చి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి ఇక్కడ ఇవ్వడమా? ఆయన వచ్చి ఇక్కడ మా దగ్గర చల్లమని చేయటమా? వాడెంత వీడు అంటవా? ఏమి ఆడ గోజు వేసుకుని కూర్చున్నావా? మీరందరూ ఒకటే గమనించండి, గ్రామాన్ని చెప్పండి. ఈయన ఏంటంటే ఇటువంటి పనులతో నిజంగా ఈ నూజివీడు ప్రాంతంలో ఇక్కడ ఉన్నాయంటే రాబోయే రోజు ప్రమాదమైన రోజులు, గడ్డు రోజులు వస్తున్నాయి మనకి. రేపు పొద్దున ఎవరిని నుంచో పెట్టా ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నూజివీడులో పెడితే వాళ్ళకి ఏమైనా పొరపాటు ఎప్పుడైనా ఎమ్మెల్యే అయినా వీడంటే వీడు కాదు, ఎవరైనా సరే మీ నూజివీడు ప్రజలు ఇక్కడ ఉండలేరని చెప్పేసి నేను మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియాలి. ఇవాళ నేను నూజివీడు ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ఇవాళ వ్యాపారస్తులు కానీ, బిజినెస్ పీపుల్ కానీ, అదేవిధంగా ఏంటంటే కోళ్ళ ఫారాలు కానీ, ఇంకోళ్ళు కానీ, కాంట్రాక్టర్స్ కానీ ఎవరైనా సరే రూపాయి మనకి ఇవ్వాల్సిన పని లేదు, ప్రశాంతంగా మీరు వ్యాపారాలు చేసుకోండి. పేపర్ వాళ్ళందరూ రాయండి, ఈ విషయాన్ని ప్రశాంతంగా మీరు పేపర్ వాళ్ళందరూ రాయండి, ప్రశాంతంగా మీరు వ్యాపారాలు చేసుకోండి. నేను చెప్తున్నా ప్రతి ఎంప్లాయీ కూడా మీకేం ప్రమాదం లేదు, మీ మీద నేను నిపుణించే పరిస్థితి లేదు. కానీ మీరు గమనించండి, మీరు ఇవాళ ఏంటంటే అన్ని మండలాల్లో కూడా 4 మండలాల్లో కూడా నేను ఒకటి చెప్తున్నా, మీరందరూ కూడా ఉద్యోగస్తులు, మీరు ఏంటంటే విచక్షణారహితంగా మా వాళ్ళకి మాత్రం ఏదన్నా నొక్కేయాలని చూసినా, అదేవిధంగా ఏంటంటే మా వాళ్ళకేమో అన్యాయం జరిగినా మీరు ప్రయత్నం చేసినా నేను మాత్రం సహించనని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. నేను చెప్తున్నా ఉన్నా ఇవాళ ఏంటంటే నేను సబ్ కలెక్టర్ గారితో కూడా చెప్పా మొట్టమొదటి రోజునే, మా ప్రజలకు అన్యాయం చేయకూడదు, మీ వ్యాపారాలు వాళ్ళు ఏదన్నా చేసుకుంటే మాకు అన్యాయం చేయకూడదు, న్యాయం చేయమనండి. ఓ పోలీస్ కోసం వస్తుంది, పోలీస్ కేసు వచ్చినప్పుడు న్యాయాలు నిర్ధారించి ఏం చేశాడు, ఇవాళ ఎస్పీ గారికి వాళ్ళకి ఫోన్లు చేసి ఇవాళ ముందెళ్ళి ప్రతాప్ గారిని ఇవాళ భోజనం కూడా చేయకుండా ఆపని చెప్పిన వ్యక్తి ఈయన. మన సిఐ గారు ఆయన ఏంటంటే పెద్ద ఆయన ఏంటంటే చాలా పెద్ద ఆయన, గౌరవనీయులు. ఆయన వచ్చి ఇవాళ ఏంటంటే భోజనం చేస్తున్నా వాళ్ళందరికీ డౌటే పోలీసులు, వాళ్ళదేం లేదు. ఇవాళ ఓటింగ్ పెడితే ఆంధ్ర రాష్ట్రంలో పోలీసులందరూ కూడా వైఎస్ఆర్సీపీకి వేస్తారు. నేను ఒడమని చెప్తా, ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఒకసారి వాళ్ళే కాదు ఏ ఎంప్లాయీ కూడా, ఉద్యోగస్తుడు కూడా ఇవాళ ఏంటంటే ఏం మహాలేక ఒక విధంగా భయభ్రాంతులతో ఏం జరిగిపోతాం. ఈ రోజున బతికిపోయాం, రాత్రి 12 పడుకుందాం, రేపు పొద్దున మళ్ళీ లేస్తాం, ఏం జరుగుతో ఎవళ్ళు ఏం చేస్తారో వీళ్ళు అని చెప్పేసి భయభ్రాంతులతో ఇవాళ ఏంటంటే ఇవాళంతా ఎంప్లాయీస్ ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇప్పటి నుంచో చెప్తున్నాం మేము, నేను పార్టీల పరంగా నేనేమి బయటికి రావట్లా, అయినా సరే నేను చెప్తున్నా ముఖాముఖి చర్చలో అయినా సరే ఇవాళ ఏంటంటే ఇవాళ ఏ ఎంప్లాయీ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేరండి, మొత్తం వైఎస్ఆర్కి వేస్తాడు, అందులో అనమాట సందేహం లేదు.
నేను మళ్ళీ ఇవాళ ఒకటే చెప్తున్నా, ఇవాళ చెరువుల్లో మట్టి తీయడంలో ఎంత కుంభకోణం జరిగిపోయిందో నాకంతా తెలుసు. నేను పేపర్ విలేకరులకు కూడా చెప్తున్నా, అయ్యా మీరు ఆయన చేసిన ఆరోపణలో కరెక్టో కాదో మీరు చూసుకోండి. మీరు ముందు పేపర్లో వేసేటప్పుడు ఆయన చేసినటువంటి ఆరోపణలో కరెక్టో కాదో చూసుకోండి. నా మీద ఏదైనా సరే ఏమంటే నా మీద ఏదైనా సరే ఒకవేళ ఆయన ఏమైనా నిరూపిస్తే దాన్ని ముందు పేపర్కి ఏమో రిలీజ్ చేయమన్నాడు. పర్సనల్గా ఆయన్ని పేపర్కి రిలీజ్ చేసి ఇదిగో పేపర్ రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు పేపర్ వచ్చి నన్ను అడగమన్నాడు. అంతేగాని ఈసారి ఎప్పుడైనా సరే ఆయన ఏదన్నా సరే నా గురించి మాట్లాడినా, నా గురించి చేసినా దయ్యుంచి మీరు పేపర్లో మాత్రం ఏ బాహండే. ఎందుకనండి చేస్తే మళ్ళీ ఇదే శాస్తి మళ్ళీ జరుగుతుందని చెప్పేసి మళ్ళీ ఉత్తరోత్తర కూడా నేను ఒకసారి కాదు 10 సార్లుగానే సరే మీరు చెప్తున్నా. రాబోయే రోజుల్లో 2 సంవత్సరాలు 8 నెలలు ఉంది.